లెనిన్ ఈజ్ ఏ ప్రాపర్ కమర్షియల్ ఫిలిం. చాలా తర్వాత మన తెలుగు సినిమాలో ఒక ప్రాపర్ కమర్షియల్ ఫిలిం అంటే లెనిన్. నేను చెప్తున్నా మీకు, స్టోరీ, స్క్రీన్ ప్లే అన్నీ బాగుంటాయి. యాక్టర్స్ అవన్నీ, బీజిఎం ఆబ్వియస్లీ తమన్ని హీ విల్ ఎలివేట్ ఇట్. ఫ్యాన్స్ కి పెద్ద పండుగ అని చెప్పొచ్చు. ఈ సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ లెనిన్ సినిమా. అఖిల్ గారు యాక్టింగ్ మాత్రం మిరుగా తీసాడు. సినిమా కూడా ఎక్కడ పోలేదు మంచిగా పడలేదు. అఖిల్ గారు మాత్రం సినిమా మాత్రం ఇచ్చి పడేసాడు. అఖిల్ ఇస్ బ్యాక్. అఖిల్ నేను కుటుంబం ఇస్ బ్యాక్. అఖిల్ చాలా రోజుల తర్వాత కంబ్యాక్ ఇచ్చాడండి. అంటే అఖిల్ కష్టపడ్డాడు. అఖిల్ గారు యాక్టింగ్ మాత్రం అదిరిపోయింది. అయ్యగారు నెంబర్ 1, కేడీ నెంబర్ 1, అయ్యగారే నెంబర్ 1. అఖిల్ ఇప్పుడు వరకు సినిమాలన్నీ మర్చిపోండి. ఇదే అఖిల్ మొదటి సినిమా. ఈ సినిమాతో అఖిల్ పరిచయం అయ్యాడు. అఖిల్ అంటే మొదటి సినిమా ఏదైనా ఉందంటే అది లెనిన్ మాత్రమే. ఈ సినిమా బ్లాక్ బస్టర్. క్లైమాక్స్ మాత్రం ఇరగదీసింది. నాకు చాలా నచ్చింది భాగ్యశ్రీ. సో భాగ్యశ్రీ ఉండడం మాత్రం కరెక్ట్ అని చెప్తా. లెనిన్ మూవీ అనేది చాలా జెన్యున్ గా హిట్ కొట్టిందనండి. ఎందుకనంటే అఖిల్ అభిమానులుగా చాలా రోజుల నుంచి మేము చాలా కుంగిపోయి ఉన్నాము. కానీ ఈ సినిమాతో ఒక పండుగ వాతావరణం అనేది తీసుకొచ్చిండు. అఖిల్ కి ఆల్మోస్ట్ కెరియర్ లోనే ది బెస్ట్ ఫిల్మ్ అనొచ్చు ఇప్పుడు దాకా అయితే. ఏజెంట్ ఎప్పుడు లవర్ బాయ్ ఎలా చూసేవాడిని, సడన్ గా యాక్షన్ థ్రిల్లర్ చూసి యాక్షన్ చాలా బాగుంటుంది. మొత్తం ట్విస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉండే. అసలు మొత్తం ఫస్ట్ హాఫ్ బాగా ఇంప్రూవ్ అయింది. ఈ కొత్త లుక్ లో అయితే చాలా బాగుండింది. గతంలో పోల్చుకున్న సినిమాలన్నీ ఒక లెక్క అయితే ఈ లెనిన్ మూవీ ఒక లెక్క. అఖిల్కి అయితే కెరీర్ లో చాలా గట్టిగా కష్టపడ్డాడు. 3 సంవత్సరాల తర్వాత వచ్చినటువంటి సినిమా కంబ్యాక్ అయితే కంపల్సరీ ఇచ్చాడు. మేము కోరుకున్నది ఏంటంటే అఖిల్ గారి నుంచి ఇదే మేము కోరుకున్నది. ఒక మాస్ యాంగిల్ మేము కోరుకున్నాం. గతంలో తీసిన సినిమాలన్నీ రొట్టగా పోతే కనుక ఈ సినిమా చాలా అద్భుతంగా యాక్ట్ చేశాడు. బాగుంది. హీరో యాక్టింగ్ బాగుంది. నాకు ఎందుకు అందరు యాక్టింగ్ బాగుంది అనిపిస్తుంది. అంటే నాకు ఎక్కడ చెప్పలేకపోతున్నది. కానీ అయ్యగారే నెంబర్ 1 కాబట్టి అయ్యగారి యాక్టింగే బాగుంది. చిన్నయ్య గారు ఈ సినిమాతో 1,00,000 కోట్లు కొట్టి చూపించాడండి. అబ్బ తమనన్న బీజిఎం అయితే అన్ని సినిమాల్లాగా ఈ సినిమాలో కూడా కాస్త కొట్టాడు. కానీ సినిమా పాడుకునేదాన్ని లేదనమాట ఎక్కడ. అంటే సినిమా తమ్మన్న గారు పాటలు చేస్తే ఆ పాటకి డ్యాన్స్ రావాలన్నమాట. అంటే పాట వస్తుంది డ్యాన్స్ రావాలి. కానీ ఈ సినిమాలో డ్యాన్సులు రావట్లే. కారణం కాస్త ఎక్కడో కాస్త మిస్ అయింది అనమాట. అయ్యగారే నెంబర్ 1, ఇంకేం చెప్పడానికి లేదు అక్కడ. ఒకటే డైలాగ్, అయ్యగారే నెంబర్ 1. బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు. హిట్ కాదు, బ్లాక్ బస్టర్. కంబ్యాక్ గట్టి కంబ్యాక్ అంతే. గట్టి కొట్టాడు అంతే.